ఇక ఆదాబ్ హైదరాబాద్ ఇక హెడ్లైన్ చూద్దాం. ఉపరాష్ట్రపతికి షెడ్యూల్ విడుదల, 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల దాఖలకు ఆగస్టు 21 తేదీ చివరి తేదీ, సెప్టెంబర్ 9న ఎన్నిక, అదే రోజు ఫలితాలట. ఇక సుంకాల సవాళ్ళు, అమెరికా భారీ సుంకాల నిర్ణయం, ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్ 10% నుంచి 41% వరకు, భారత్పై 25 టారిఫ్ నుంచి 20% టారిఫ్ నుంచి విధించిన ట్రంప్, పాక్కు 29% నుంచి 19%కి తగ్గింపంట. ఇక పాకిస్తాన్కేమో తగ్గించి మనకేమో పెంచడం జరిగింది టారిఫ్. ఇక గొర్రెల స్కాము ముందే చెప్పిన ఆదాబు, గొర్రెల స్కామ్ 1000 కోట్లు, గొర్రెల పథకంలో అవినీతి అక్రమాలు, పక్కదారి మాలిన పథకం నిధులు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు కూడా వినియోగం, 200 పైగా బ్యాంకు ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్, 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు స్వాధీనం. కాగ్ నివేదిక ప్రకారం 7 జిల్లాల్లో 253.93 కోట్లు, 33 జిల్లాల్లో 1000 కోట్ల పైమాటేనంటున్న ఈడీ. ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ అంట. ఇక 1000 కోట్ల పైమాటే అంట. ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. 33 జిల్లాల్లో మొత్తము వాటికి 1000 కోట్ల పైనే, అంటే అన్ని జిల్లాలు కలిపి మొత్తం మన తెలంగాణకు సంబంధించి ఈ గొర్రెల స్కీమ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియ అయితే ఉందో దానికి సంబంధించి మొత్తము 33 జిల్లాలు కలిపి 1000 కోట్ల పైమాటే అవినీతి అదే స్కామ్ జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఇక వైటీపీఎస్ జాతికి అంకితం, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన, 950 కోట్లతో నిర్మించే టౌన్షిప్ పనులు కొనసాగుతున్న 1600 మెగావాట్ల ఉత్పత్తి, మిగిలిన యూనిట్ల పనులు జనవరి 26 నాటి పూర్తి, నిర్వాసితులకు విద్యా వైద్య సదుపాయాల హామీ, యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శనలో మంత్రులు. ఇక ఆపరేషన్ సింధూర్కు బంగారు శాలువాతో ఘనాభి వందనం, సిరిసిల్ల చేనేతకారుడు నల్లా విజయ్ అద్భుతం. ఇక భగవంత్ కేసరికి అత్యున్నత గౌరవం, 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రాలకు విశిష్ట గుర్తింపు. ఇక కేటీఆర్ హరీష్ రావు తాకట్టు రాజకీయాలు, ఆంధ్రాకు మేలు చేసేలా గతంలో నిర్ణయాలు, తప్పిదాలు సరిదిద్దేలా కాంగ్రెస్ అడుగులు, పాదయాత్రలో బీఆర్ఎస్పై ఘాటు విమర్శలు. ఇక మాలేగావ్ కేసులో కొత్త విషయాలు, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ అరెస్టుకు అప్పట్లో కుట్ర, మాజీ ఏటీఎస్ అధికారి ముజావ్ ప్రకటన. ఇక రాహుల్ది భారత్ వ్యతిరేక భాష, ఎవరి మెప్పు కోసం విపరీత వ్యాఖ్యలు, రాహుల్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇక సీఎం రేవంత్కు కాళేశ్వరం నివేదిక అందజేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ. ఇక నేను ఏ తప్పు చేయలేదు, పోలీసుల విచారణలో నమ్రత, సృష్టి కేసులో డాక్టర్ కస్టడీ విచారణ. 3800 కోట్లతో హంద్రినీవా లైనింగ్ పనులు, చెరువుల మరమ్మతులు, త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు, 2028 నాటికి స్టీల్ ప్లాంట్ తొలి దశ పూర్తి. దేశంలో అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నది మన రాష్ట్రమే, గూడెం చెరువులో పెన్షన్లు అందజేసిన సీఎం చంద్రబాబు. ఇక అలా తప్పించుకున్న ఉమ్మడి రాష్ట్రంలో ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్. ఇక ఆనాటి ఘటనపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఇక ఇవి ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన హైలైట్స్. ఈనాడులో చూద్దాం. ఇక తెలుగు సినిమా జాతీయ మెరుపులు, జాతీయ ఉత్తమ నటులు షారుఖ్, విక్రాంత్ మాసే, ఉత్తమ నటి రాణి ముఖర్జీ, జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్ అంట. 12th. ఇక బ్యారేజీల నిర్మాణం మంత్రివర్గ ఆమోదం లేకుండానే కాళేశ్వరం నివేదికలో ప్రస్తావించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇక రిపోర్ట్ను సీఎం రేవంత్ రెడ్డికి అందించిన అధికారులు. ఇక సుంకాల మోత, ఒక్కో దేశానికి ఒక్కో విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వడ్డింపు, 7 నుంచి అమల్లోకి, భారత్ సహా 70 దేశాల్లో కలకలం, సిరియాపై 41%, పాకిస్తాన్కు మాత్రము తగ్గింపంట. ఇక 70 దేశాల్లో దాదాపు ఈ అమెరికా సుంకాలు మాత్రము పెంచడం జరిగింది. దాంట్లో సిరియాపై 41% పెంచితే పాకిస్తాన్కి మాత్రము ఇంకా తగ్గించడం జరిగిందనమాట. ఇక ఇవి ఈనాడులో వచ్చిన హైలైట్స్. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాము. ఇక గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల స్కాము, 7 జిల్లాల్లో కాగ్ నివేదికలో పేర్కొన్న నష్టం కేవలం 254 కోట్లు, మొత్తం 33 జిల్లాల లెక్కలు తీస్తే 1000 కోట్లు దాటే అవకాశం అట. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్దే క్రియాశీల పాత్ర, ప్రైవేటు ఖాతాలకు నిధుల బదిలీ అని చెప్పేసి ఈడీ చెప్తా ఉన్నది. ఇక 7 అవార్డులు, 71 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమా, ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యాము, ఉత్తమ గాయకుడు రోహిత్, ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు, నటి సుకృతి వేణి. హనుమాన్ బేబీ సినిమాలకు వేర్వేరు విభాగాల్లో 2 అవార్డులు. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్, ఉత్తమ నటులు షారుఖ్ ఖాన్, విక్రాంత్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ. ఇది జాతీయ అవార్డులు నిన్న ప్రకటించారు. దానికి సంబంధించి ఉత్తమ సినిమా అయితే
భగవంత్ కేసరికి అయితే రావడం జరిగింది ఉత్తమ తెలుగు చిత్రంగా. ఇక కర్త కర్మ క్రియ కేసీఆరే. ఇక బ్యారేజీల నిర్ణయం వైఫల్యానికి కారణం ఆయనే. పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేక్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదు. ముందే నిర్ణయాలు తీసుకొని సిడబ్ల్యూసి నివేదికను సాకుగా చూపించారు. హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయి. కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసిన ఆర్థిక మంత్రిగా ఈటెల మౌనం వహించారు. స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, మాజీ ఈఎన్సీలంతా బాధ్యులే. జస్టిస్ పిసి ఘోష్ సంచలన నివేదిక సీఎంకు అందజేత. ఇక ప్రభుత్వ పథకాలకు బతికున్న నేతల పేర్లు పెట్టద్దు. ప్రభుత్వ ప్రకటనల్లో మాజీ సీఎంలు, పార్టీల నేతల ఫోటోలు వద్దు. ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. సంక్షేమ స్కీముల అమలును మేము అడ్డుకోవడం లేదు. ప్రచారం తీరుపైనే అభ్యంతరం. మద్రాస్ హైకోర్టు. ఇక ప్రజ్వల్ రేవణ్ణ దోషే అత్యాచారం కేసులో నేరం రుజువు, తీర్పు వెలువరించిన బెంగళూరు కోర్టు. నేడు శిక్ష ఖరారు. తీర్పు విని కోర్టు హాల్లో ఏడ్చిన ప్రజ్వల్. జేడీఎస్ మాజీ ఎంపీపై నమోదైన 4 అత్యాచార కేసుల్లో ఇదొకటి. ఇక జీతం 15,000, ఆస్తి 100 కోట్లంట. కర్ణాటకలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి భారీ అవినీతి. లెక్కల్లో చూపని అనేక ఆస్తులు లోకాయుక్త దాడులతో వెలుగులోకంట. 24 ఇండ్లు, 40 ఎకరాల భూమి అంట. 5 ఇంటి స్థలాలు, కార్లు, బంగారం గుర్తింపంట. ఇక జీతం ఏమో 15,000, ఆస్తి మాత్రం 100 కోట్లు అంట. కర్ణాటకలో కాంట్రాక్ట్ ఉద్యోగి భారీ అవినీతి అంట. చూద్దాం, దాని గురించి కూడా డీటెయిల్గా చూద్దాము. ఇక బెట్టింగ్ యాప్ విషయంలో కేంద్రంపై సుప్రీం సీరియస్. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం. మరోసారి కేంద్రంతో పాటు రాష్ట్రాలు, యాప్ల నిర్వహణ సంస్థలకు నోటీసులు. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా. మనపై 25%, పాక్కు 19%. తమతో ఒప్పందం కుదుర్చుకొని 69 దేశాలపై సుంకాల భారం. ఉత్తర్వుపై ట్రంప్ సంతకం. ఇక అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు. 3,000 కోట్ల రుణం దారి మళ్లింపు కేసులో జారీ చేసిన ఈడీ. 5న విచారణకు రావాలని సమన్లు కూడా. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్. ఇక షక్సగాంలో చైనా చొరబాటు. లోయలో మమ్మరంగా రోడ్ల నిర్మాణం. వెల్లడించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు. ఆక్సాయ్ చీన్ హైవేతో కలిపేలా రహదారి. యక్సగాం భారత్కు వ్యూహాత్మక ప్రాంతం. ఇక బీజేపీ కోసం ఈసీ ఓట్లు చోరీ. ఆటం బాంబు వంటి ఆధారం ఉంది, పేల్చితే దాక్కోవడానికి ఈసీ చోటుండడు. ఇది విద్రోహ చర్య. బాధ్యులు రిటైర్ అయినా కూడా వదిలిపెట్టమం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక మేక్ సేవక్ మేక్ నిరీక్షక్. యంత్రాల్లోని లోపాలను చెప్పే పర్యవేక్షక వ్యవస్థలు. హైదరాబాద్ బిట్స్ పిలాని పరిశోధకుల ఆవిష్కరణ. ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన హైలైట్స్. ఇక వెలుగులో చూద్దాం. ఇక బలగం పాటకు జాతీయ అవార్డు. ఇక పాకిస్తాన్పై 19%, ఇండియాపై 25%, కెనడాపై 35%, బ్రెజిల్పై 50% సుంకాలు. ఆయా దేశాలకు 10 నుంచి 50% వరకు సుంకాలు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్. ఈ నెల 7 నుంచి అమల్లోకి కొత్త టారిఫ్లు. ఇక ట్రంప్కు నోబెల్ ఇవ్వాల్సిందే. ఇక వైట్ హౌస్ అని చెప్పేసి వైట్ హౌస్ నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది. ఇక నేటి నుంచి టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ. ఇక చేతికి రిపోర్ట్లు. ఇక యాక్షన్. కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు, లీగల్ సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయం. ఇక కమ్యూనిస్టులు ఉప్పు లాంటోళ్ళు. ఉప్పు ఉంటేనే వంటకు రుచి వచ్చినట్టు. ఎర్రజెండా కనిపిస్తేనే సమస్యల పరిష్కారం. పాలనలో తప్పులు చేసిన వాళ్ళను దించడంలో ముందుంటారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్, కమ్యూనిస్టుకు సహకారం అవసరం. చదువు రానోళ్ళు కూడా సోషల్ మీడియా జర్నలిస్ట్గా చలామణి. జర్నలిజం ముసుగులో అరాచకాలు చేసేవారిని పక్కన పెట్టండి. సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు కొందరు పత్రికలను వాడుకుంటున్నారని ఫైర్ అయింది చెప్పేసి. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, చదువు రానోళ్ళు కూడా సోషల్ మీడియా జర్నలిస్ట్గా చలామణి అవుతున్నాయో, అదేవిధంగా కమ్యూనిస్టుల ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఉప్పులా కరివేపులాగా ఉపయోగపడుతున్నారని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇదే కమ్యూనిస్టులు ఇప్పుడు ఇదే ప్రభుత్వం మీద రేపు ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీ నిలబడకుంటే అటు ప్రజలు మిమ్మల్ని ఉడగొడతారు, ఇటు ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాయి. ఇక కేసీఆర్, హరీష్ రావు వల్లే బనకచెర్ల. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు చేసిందే బీఆర్ఎస్. ఆ తప్పులను సరిచేస్తుంటే మాపై బురద జల్లుతున్నారు. వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైరు. కేసీఆర్ పాపాలకు వడ్డీలు కడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర. ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఢిల్లీలో ఏఐసిసి లీగల్ సెల్ మెగా ఈవెంట్ అట. రాజ్యాంగం సవాళ్లు, దృక్పథం, మార్గాలు థీమ్తో సదస్సులో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి. ముఖ్య అతిథులుగా పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక. ఇక జనవరిలో యాదాద్రి ప్లాంట్ అన్ని యూనిట్లు ప్రారంభం. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనుల్లో 2 ఏళ్లు జాప్యం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆగస్టు 15లోగా యాదాద్రి, పులిచింతల భూ నిర్వాసితులకు ఉద్యోగాలు.
R&R ప్యాకేజీ స్టేజ్ 1లోని 800 మెగావాట్ల ఒకటో యూనిట్ ప్రారంభం, 970 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్కు శంకుస్థాపన. ఇక 3 ఏళ్లలో 1000కి పైగా సరోగసీలు, అధికారికంగా వచ్చిన అప్లికేషన్లు 108 మాత్రమే. దందాకు తెరలేపిన ఫెర్టిలిటీ సెంటర్లు, సర్కాస్ సీరియస్, నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు, అక్రమాలు తేలితే కఠిన చర్యలు. ఇక నా తప్పేమీ లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా అని చెప్పేసి ఈ సృష్టి కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమ తప్పేం లేదట. సో విచారణలో మాత్రము పోలీసులు తీసుకున్న ఈ యాక్షన్ ఏదైతే ఉన్నదో మొత్తం బయట పెట్టడం జరుగుతుంది. సో బనకచెర్లపై కృష్ణా బోర్డు అభ్యంతరాలు, లింక్ ప్రాజెక్టు చేపడితే పోలవరానికి మళ్ళీ టీఏసీ అనుమతులు తీసుకోవాల్సిందే. సిడబ్ల్యూసీకి వివరణ తెలుపుతూ కృష్ణా బోర్డు లేక పోలవరానికి ఇచ్చిన అనుమతులకు బనకచెర్ల ప్రాజెక్టుకు పొంతనే ఉండదు. గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తే అన్ని రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ. ఇప్పటికే సిడబ్ల్యూసీ, పీపీఏ, గోదావరి బోర్డు, పర్యావరణ శాఖల అభ్యంతరాలు. ఇక గొర్రెల స్కీమ్లో 1000 కోట్ల స్కామ్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ప్రధాన సూత్రధారి. ఈడీ దర్యాప్తులో వెల్లడి, తనిఖీల్లో కీలక ఆధారాలు. ఇక ఇవి వెలుగులో వచ్చిన హైలైట్స్. ఇక దిశల యుద్ధం. గద్దె దించడంలో కమ్యూనిస్టుల ముందు వారిపై ప్రజలకు ఎంతో నమ్మకం. ఇక కాంగ్రెస్ కమ్యూనిస్టుల బంధం కొనసాగాలి, ఆలోచన పోరాటం మీది, అమలు చేసే బాధ్యత మాది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక, అదే రోజు ఫలితాలు. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ట్రంప్ సుంకాలతో యుఎస్ పౌరులకే నష్టం, ఒక్కో కుటుంబంపై $2,400 భారము. పేదలకు 3 రెట్లు పెరగనున్న ఖర్చులు. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు నివేదిక వెల్లడి. ఇక నేను ఏ తప్పు చేయలేదు, సరోగసి కాదు, దత్తత ఇప్పించా. పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత 5 గంటల పాటు ఎంక్వైరీ, తెలియదు, గుర్తులేదంటూ సమాధానాలు. పోలీసుల కస్టడీకి మరో 2 నిందితులు. ఇక 3పై వేటు. ప్రచారంలో ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం పేర్లు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు. 3 ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం. మిగతా 7గురికి సూచనలు చేస్తున్న సీనియర్లు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా మెలగాలని హితవు. బీఆర్ఎస్ వీప్లను పాటించాలని సలహాలు. ఇక వీళ్ళు 3 ఎవరైతే ఉన్నారో ప్రచారంలో 3 ఎమ్మెల్యేలట, వీళ్ళు 3పై వేటు పడబోతుందని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. మరి చూడాలి ఎటువంటి నిర్ణయం జరుగుతుంది, స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. ఇక సీఎం రేవంత్కు కాళేశ్వరం నివేదిక అధ్యయనానికి 3 అధికారులతో కమిటీ. ఎల్లుండి కేబినెట్ మీటింగు, నివేదిక సమర్పించనున్న కమిటీ. ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్. ఇక ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి, సత్తా చాటిన టాలీవుడ్, 7 అవార్డులు సొంతం. ఇక భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క యాదాద్రి పవర్ స్టేషన్ 1వ యూనిట్ ప్రారంభోత్సవంలో వెల్లడి. ఇక రష్యా టార్గెట్గా న్యూక్లియర్ సబ్మెరైన్స్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వేదేవ్ వ్యాఖ్యలపై సీరియస్. డెడ్ ఎకానమీ అనడంతో డెడ్ హ్యాండ్ ప్రస్తావించిన రష్యా ట్రంప్కు నోబెల్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ వస్తూ ఉన్నది. ఇక గొర్రెల స్కాము 1000 కోట్ల పైనే. గొర్రెల పంపిణీలో అవినీతి అక్రమాలు. పక్కదారి పట్టిన పథకం నిధులు. 200 పైగా బ్యాంకు ఖాతాల స్వాధీనం. బెట్టింగ్ యాప్లలో అకౌంట్స్ వినియోగం. 31 మొబైల్స్, 220 సిమ్ కార్డ్స్ సీజు. నిధుల గోల్మాల్పై ఈడీ సంచలన ప్రకటన. ఇక ఇవి దిశలో వచ్చిన హైలైట్స్. ఇక స్వేచ్ఛల యుద్ధం. ఇక మూడో దేశం కోణంలో చూడొద్దు, ఏ దేశంతోనైనా భారత్ సంబంధాలు స్వతంత్రంగా ఉంటాయన్న రణధీర్. ట్రంప్ టారిఫై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు. రిటైర్ అయిన వదలను. ఈసీ ఆఫీసర్లకు రాహుల్ తీవ్ర హెచ్చరిక. బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఓట్ల దొంగతనం. ఎన్నికల సంఘం ప్రమేయం ఉంది, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్న కాంగ్రెస్ అగ్రనేత. ఇక 71వ జాతీయ అవార్డుల ప్రకటన. ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్. హనుమాన్కు 2, బేబీకి 2 అవార్డు. బాలనటిగా సుకుమార్ కుమార్తె. ఇక నిబద్ధత జర్నలిజానికి లక్ష్మణరేఖ గీయాలి. ఇక తిట్లు వచ్చిన ఆవారాలు జర్నలిస్టులమని అంటున్నారు, లేదంటే దేశ భద్రతకే ప్రమాదకరం. నిజమైన వాళ్ళు ఒకవైపు, పార్టీల జర్నలిస్టులను మరోవైపు ఉంచాలి. కాంగ్రెస్ కమ్యూనిస్టుల సహకారం భవిష్యత్తులో ఉండాలి. ప్రజల మేలు కోసం అదే మంచిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక బీసీ చక్రవ్యూహంలో కేంద్రము. బిల్లు ఆర్డినెన్స్ పెండింగ్. ప్రజల్లో మైలేజ్ పొందాలని హస్తం ప్లాను. ప్రతిపక్షాలపై విమర్శల దాడి. ఆర్డినెన్స్ క్లియర్ కాకుంటే పార్టీ పరంగా ముందుకు. క్షేత్రస్థాయి నేతల్లో కాస్త ఆయోమయమట. ఇక నేడు బీజేపీ ధర్నా చౌక్ వేదిక నిరసన. 40% పూర్తిగా బీసీలకే రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్. ముస్లింలకు ఇస్తే ఊరుకోమని వార్నింగ్. ఇక రహస్య మంతనాలు ఎందుకు?
వారం రోజులుగా కేసీఆర్ వరుస సమావేశాలు, కేటీఆర్ హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు జగదీష్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్న అధినేత, ఇరిగేషన్ అంశాలు, పార్టీ బలోపేతంపై చర్చలు, సభ్యత్వ నమోదుపై రాని చర్చ, ఏం చేయబోతున్నారనే దానిపై కేడర్లో రకరకాల ప్రచారాలు, ప్రజల్లోకి ఏ అంశాలపై వెళ్తారనేది త్వరలో క్లారిటీ. ఇక మోడల్ రాష్ట్రమే లక్ష్యం, ఉత్సాహంగా జనహిత పాదయాత్ర. ఇక బయోమెట్రిక్ టీఎస్టీఎస్ సంస్థకు కాంట్రాక్టు తప్పుడు హాజరైన నమోదు చేసిన కార్యదర్శులపై వేటు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో 2 జగిత్యాల్లో ఒకరిపై సస్పెన్షన్. ఎంపీఓలు, డిపిఓల నిర్లక్ష్యంపైన ప్రభుత్వం వేటుకు సన్నద్ధమవుతున్న ఉన్నతాధికారులు, మంత్రి ఆదేశాలతో కదిలిన పంచాయతీరాజ్ యంత్రాంగం. ఇక పార్టీ పరువు తీస్తున్న మైనంపల్లి వివాదాలకు కేరాఫ్గా మారిన వైనం, సీరియస్గా హైకమాండ్ త్వరలో చర్యలట. ఇక డిసెంబర్ నాటికి వైటీపీఎస్ పూర్తి, వచ్చే జనవరిలో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి. బనకచెర్లను అడ్డుకుంటాం, సీఎం మంత్రులు ఎందుకు నోరు విప్పడం లేదు? సాగునీటి జలాలపై అవగాహన లేకుండా లోకేష్ వ్యాఖ్యలు. కాళేశ్వరానికే చిల్లు పెడతామంటే చూస్తూ ఊరుకోం, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. ఇక ఇవి స్వేచ్ఛలో వచ్చిన హైలైట్స్. ఇక నమస్తే తెలంగాణలో చూద్దాం. ఇక ఢిల్లీ టూరు అర్ధనూరు, ఏడాదిన్నరలోనే 50 సార్లు ఢిల్లీకి రేవంత్. తాజాగా 2 రోజుల పర్యటనకు సీఎం అధిష్టానం చుట్టూ చక్కల్లో రికార్డు. 10 రోజులకు టూర్పై రాజకీయాల్లో చర్చ అంట. ఇక జర్నలిస్టుల చెంప పగలగొట్టాలనిపిస్తుంది. పత్రికా సమావేశాలు పెడితే ఎవడు పడితే వాడొస్తున్నాడు. 3 గంటల ముందే వచ్చి మొదటి వరుసలో కూర్చుంటున్నారు. తాత ముత్తాల నుంచి వచ్చిన తమ ఇంటి పేరే అదే అన్నట్టుగా జర్నలిస్టు ఎల్లయ్య, జర్నలిస్టు పుల్లయ్య అని పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో జర్నలిస్టులకు పొట్టకొస్తే అక్షరం ముక్కరాదని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. సో బనకచెర్ల కట్టిపారేస్తామంటే ఊరుకుంటామా? అడ్డుకొని తీరుతాం, కాంగ్రెస్ మౌనమే ఏపీ నేతల ధైర్యం. లోకేష్ ఓ అజ్ఞాని, హరీష్ స్ట్రాంగ్ కౌంటర్. ఇక పీబీ లింక్ చేపడితే పోలవరం మడితే బనకచెర్లపై సిడబ్ల్యూసీకి కృష్ణా యాజమాన్య బోర్డు కీలక లేఖ. బనకచెర్లపై ముందుకెళ్తే పోలవరం మొదటికి మళ్ళీ టీఏసీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. అందుకు పరివాహక ప్రాంతాలని సమ్మతించాలి. ప్రధాన నిర్మాణాలన్నింటిలో మార్పులు తథ్యం. డైవర్షన్పై గత 45 టీఎంసీల వాటానే తేలలేదు. 200 టీఎంసీలు మళ్లిస్తే అన్ని రాష్ట్రాలకు వాటా. అవేవీ లేకుండా జలాల మళ్లింపు ఎలా సాధ్యం? పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై కేఆర్ఎంబీ సిడబ్ల్యూసీకి రాసిన తాజా లేఖలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ఇక గురుకుల సంక్షోభం, సర్కారు నిర్లక్ష్యంతో కలుషితాహార ఘటనలు, సకాలంలో పూర్తి కాని టెండర్ల ప్రక్రియ, ఈఎండీలు చెల్లింపు, బిల్లుల పెండింగు, హాస్టళ్ల క్యాటరింగ్ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం. ఇక రష్యా అమెరికా డెడ్లాక్. రష్యాకు సమీపంలో 2 అణుజలాంతర్గముల మోహరింపునకు అమెరికా అధ్యక్షుడి ఆదేశం. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ డెడ్ హ్యాండ్ హెచ్చరికలకు తీవ్ర స్పందన. 2 అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తత. ఇక మోదీ ఎందుకు ఖమోషి? టారిఫ్లు, వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రంప్ ట్రేడ్ వార్. అమెరికా అధ్యక్షుడి చర్యలను తూర్పారబట్టిన పలు దేశాలు. ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదంటూ బ్రెజిల్ కౌంటర్. నిందలు వేస్తూ బలిపశువులను చేయడం ఆపేయాలన్న చైనా. భారత్పై సుంకాలతో పాటు నోరు పారేసుకున్న డొనాల్డ్ ట్రంప్. అయినప్పటికీ ఇప్పటివరకు నోరు తెరవని ప్రధాని మోదీ. అమెరికాపై ప్రతీకార చర్యలు ఉండబోవన్న ప్రభుత్వ వర్గాలట. ఇక వేరే దేశాలు ఖండిస్తూ ఉంటే అమెరికాని మన భారత ప్రధాని మాత్రం ఖండించట్లే అని చెప్పేసి తీవ్ర విమర్శలు కూడా రావడం జరుగుతూ ఉన్నది. ఈ టారిఫ్ల మీద స్పందన తెలిపాలని చెప్పేసి కూడా డిమాండ్ వస్తూ ఉన్నది. సో ఇవి నమస్తే తెలంగాణలో వచ్చిన